చేనేత పరిశ్రమ, చేనేత కళాకారులు, కార్మికులు అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది రాజన్న సిరిసిల్ల జిల్లా. అయితే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో సుమారు 30 నుంచి 40 వేల వరకు చేనేత కుటుంబాలు చేనేత వృత్తిపై జీవిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నాయి. సిరిసిల్ల నేత కార్మికులకు ఏడాదంతా పని దొరికేలా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇస్తోంది. ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి చీరలతో 8 నెలల పాటు ఉపాధి లభిస్తోంది. చేనేత వృత్తిపై జీవిస్తున్న కుటుంబాలపై మెగా9 టీవీ ప్రత్యేక కథనం. రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నలకు ఏడాదంతా పని కల్పించేందుకు ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి కోసం ఈ సంవత్సరం జనవరిలో 2,12,00,000 మీటర్ల క్లాత్ ఆర్డర్ ఇచ్చింది. రెండో విడత కింద మార్చి నెలలో 2,18,00,000 మీటర్ల క్లాత్ ఆర్డర్, రెండు కలిపి 4,30,00,000 మీటర్ల క్లాత్ ను ఉత్పత్తి చేసేందుకు ఆర్డర్ ఇచ్చింది. దీంతో సిరిసిల్ల నేత కార్మికులకు చేతి నిండా పని దొరికింది. ప్రస్తుతం ఒక్కో పవర్లూమ్ కార్మికుడు రోజుకు ఒక పవర్లూమ్ మీద 25 మీటర్ల వస్త్రం ఉత్పత్తి చేస్తారు. తెలంగాణ సర్కారు ఏదైతే నిర్ణయం తీసుకుందో సిరిసిల్ల జిల్లాలోని నేతన్నలకు ఆకలి తీరుస్తుందా అని అనుకుంటే అవుననే అనుకోవచ్చు. గతంలో సిరిసిల్ల జిల్లాలోని నేతన్నలు ఆకలి చావులు ఎన్నో చూశాం. చేతి నిండా వృత్తి లేకపోవడంతో కుటుంబ సభ్యులను తిండి పెట్టలేని పరిస్థితిలో చేనేత కార్మికులది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఏదైతుందో వారికి చేతి నిండా వృత్తి కల్పించాల విధంగా ఇందిరా మహిళా శక్తి కింద చీరలను నేతేందుకు దాదాపు 4 కోట్ల మీటర్ల పైచీలకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో చేనేత కార్మికులకు చేతి నిండా వృత్తి కలిగించే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఈ విషయంపై మరిన్ని విషయాలు చేనేత కార్మికులను అడిగి తెలుసుకుందాం పదండి. మహిళా సశక్తి చీరలు ఉత్పత్తి శరవేగంగా కొనసాగుతుంది. ఇక్కడి 130 పరస్పర సహకార సంఘాలకు ఇటీ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. మొత్తం 4,24,00,000 మీటర్ల ఆర్డర్ను ఇవ్వడం జరిగింది. దీనిలో సొంతంగా ఉత్పత్తి చేసుకోలేని 47 సంఘాలకు ప్రభుత్వం 50 కోట్లతో సమీపంలోని వెమ్లవాడలో 50 కోట్లతో యారన్ డిపో ఏర్పాటు చేసి ఇటు సంఘాలకు నూలు సరఫరా ప్రభుత్వమే చేయడం జరుగుతుంది. రోజువారీ ఉత్పత్తి దాదాపు 1,00,000 మీటర్ల లక్ష్యం కాగా దానిలో ఒక 30% మాత్రమే అవుతుంది. ఇంకా మరి 5,000 మొగ్గాల మీదనే ప్రస్తుతం జరుగుతుంది. ఇది కనీసం ఒక 10,000 మొగ్గాలు చేస్తే కానీ ఉత్పత్తి లక్ష్యం నెరవేరదు. దాని గురించి ఇక్కడ స్థానికంగా కార్మికుల కొరత ఉన్నది. ఈ కార్మికులను మిగతా జిల్లాల నుంచి కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చి ఉత్పత్తిని వేగవంతం చేయడం కోసం అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరి వారు వచ్చినట్టయితే కూడా ఉత్పత్తిలో మొగ్గాలు పెరిగి మరి లక్ష్యాన్ని చేరుకోవడానికి సహకారం ఉంటుంది. స్థానికంగా కూడా కొన్ని ఉత్పత్తిలో ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కూడా లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి అధికారుల సహకారంతో 130 పరస్పర సహకార సంఘాలు మ్యాక్స్ సొసైటీస్ కూడా తీవ్రంగా కృషి చేస్తూ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం మళ్ళీ ప్రభుత్వం యొక్క వారి ప్రోద్బలంతో ఏదైతే ఈ ఆర్డర్స్ రావడం జరిగిందో ఖచ్చితంగా నెరవేర్స్తామని చెప్పి ఇందు మూలంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి చీరలతో 8 నెలల పాటు ఉపాధి కల్పిస్తోంది. రాజీవ్ విద్యా మిషన్ కింద స్కూల్ యూనిఫామ్స్ కోసం 70 లక్షల మీటర్ల క్లాత్ ను సిరిసిల్ల నేతన్నలకే ఆర్డర్లు ఇచ్చింది. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంక్షేమ హాస్టల్స్ యూనిఫామ్, సర్వశిక్ష అభియాన్ యూనిఫామ్, అంగన్వాడీ వర్కర్స్ కోసం చీరల క్లాత్ ఉత్పత్తి ఆర్డర్ ద్వారా మరో 2 నెలల పని దొరుకుతోంది. దీంతో సిరిసిల్ల నేతన్నలకు ఏడాదంతా పని దొరకడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడుతూ చేనేత కార్మికులు ఉన్నాడు. వారితో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు గవర్నమెంట్ ప్రకటించిన ఈ ఏదైతే మహిళా శక్తికి సంబంధించిన చీరలు ఉన్నాయో మీకు ఎలా అనిపించింది? ఎప్పటివరకు పూర్తి చేస్తారు? ఇప్పటివరకు ఎంత కంప్లీట్ చేశారు? ఇప్పటి వరకు మంచిగానే పూర్తి చేసినాము. ముందు చూద్దా మంచిగా మాకు సహకారం ఉండాలి, మంచిగానే నడిపిస్తున్నాము. దానివల్ల కొంచెం తగ్లిపు ఉన్నది, కాకపోతే మెరుగున్నది దానిలో. అయినా కానీ దానికి తగ్గట్టు ఇంకా కొంచెం ఇస్తే బాగుంటుంది. మాకు సబ్సిడీ కూడా ఉంటే బాగుంటుంది పైలట్ లెక్క అని మేము
కోరుకుంటున్నాను. అంటే గతంలో మీకు చేతి నిండా వృత్తి లేకపోవడంతో ఆకలితో ఆలమటించే మన నేతన్న కార్మికులు బాధలేంటో మనం అందరం చూసినాం. ఇప్పుడు మీకు ప్రభుత్వం చేపట్టిన ఏదైతే ఈ కార్యక్రమం ఉందో మీకు ఎలా అనిపిస్తుంది? బాగా ఉన్నది, మంచిగానే ఉన్నది. ఇప్పటికైతే ఇంకా ఇట్లానే చాలా నడిపిస్తే సంవత్సరాల పోటీ మంచిగా ఉంటుందని చాలా మేము కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం మాకు బతుకమ్మ చీరలను ఆదరించింది. అప్పుడు బాగానే పనిచేసాం. అప్పుడు అందరూ పనిచేసుకొని అప్పుడు పట్టుబాటులకైనా దానికైనా అన్ని కొనుగోలు చేసుకొని అందరం సంతృప్తిగా ఉన్నాం. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సౌరశక్తి చీరలని మాకు ఉపాధి కల్పించడం జరిగింది. దాన్ని కూడా మేము సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. దీనివల్ల మాకు ఉపాధి కలుగుతుంది, మా కుటుంబాలు సంతోషంగా ఉంటాయి, మేము 3 పూటలా తినగలుగుతాము. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ యొక్క చీరలు ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు. ఇలాగే ఇప్పటికీ ఇలాగే కొనసాగుతూ మాకు 365 రోజులు పని కల్పించాలని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. గత బీఆర్ఎస్ సర్కార్ బతుకమ్మ చీరల క్లాత్ ను సిరిసిల్ల నేతన్నలతో ఉత్పత్తి చేయించుకొని దాదాపు 280 కోట్లు బకాయి పెట్టింది. దీంతో సిరిసిల్ల నేతన్నలు అప్పుల్లో కూరుకుపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఇచ్చిన మాట ప్రకారం బకాయిలన్నీ క్లియర్ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన నెల రోజులకే 50 కోట్లు రిలీజ్ చేసింది. విడతల వారీగా సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ క్లియర్ చేసేసింది. రాజీవ్ విద్యా మిషన్ కింద యూనిఫామ్ అమౌంట్ మొత్తం రిలీజ్ చేసింది. తాజాగా ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్లు ఇవ్వడంతో పాటు యారన్ ప్రభుత్వమే సరఫరా చేయడంతో ఉత్పత్తిలో నేతన్నలు బిజీగా మారారు. ఆదరణ లేక ఆదాయం లేక విలవిలలాడుతున్న రాజన్న సిరిసిల్లలోని నేత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మహోత్తరమైన కార్యక్రమం చేపట్టిందో ఇందిరా మహిళా శక్తి పథకం కింద భారీగా చీరల తయారు చేయాలని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేత కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, సిరిసిల్ల జిల్లా నుంచి మెగా 9 టీవీ.